అదే ప్రజలు ఏది నిర్ణయిస్తే వాళ్ళు అది ఉంటారు. యా రైట్ సార్. వెంకటస్వామి గారు, ఏంటి 2034 వరకు నేనే సీఎం అని పదే పదే ఎందుకు రేవంత్ చెప్పాల్సి వస్తుంది? ఏం జరిగింది అసలు? ఢిల్లీలో మొత్తంగా హాట్గా మీటింగ్ అయితే జరిగింది. అటు సీఎంకి సంబంధించి చాలామంది కూడా తమ స్వరాన్ని వినిపించారు, ధిక్కార స్వరాన్ని. యాదగిరిగుట్ట అంశం కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇవన్నీ చర్చకు వచ్చినట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది. సో ఏంటి అసలు ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తోంది తెలంగాణపై? నన్ను అడుగుతున్నారు కదా? యా మిమ్మల్నే సార్ వెంకటస్వామి గారు. ఓకే. ముందుగా ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు, వీక్షకులకు నమస్కారం. సరే, చర్చ అంతా కూడా రేవంత్ రెడ్డి గారి చుట్టే తిరుగుతూ ఉన్నది, మీరు పెట్టినటువంటి చర్చ అంతా కూడా. కాకపోతే శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ మార్కు పాలన ఉండాలి కానీ వ్యక్తుల మార్కు పాలనను మా అధిష్టానము ఆమోదించదనేటువంటిది నాకున్నటువంటి చిన్న నాలెడ్జ్, నాకున్న పరిజ్ఞానంలో వ్యక్తుల యొక్క మార్కు కాకుండా సమిష్టి మార్కు, అది కూడా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం, ఆలోచన విధానం ప్రకారము పరిపాలన సాగాలని కోరుకుంటాం. ఇది ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రమైనా కూడా వ్యక్తులకు పేరు వస్తుంటది. వ్యక్తులను మామూలుగా మీడియా సిస్టంలో మా పార్టీతో పోలిస్తే అసలు వ్యక్తి ఆరాధన అంటే ఉండనే కూడదని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇలా మోడీ గ్యారంటీ అంటున్నారు. ఆశ్చర్యం. అంటే దేశ రాజకీయాలలో ఈ మార్పు వచ్చింది, వ్యక్తుల చుట్టూ మాత్రమే తిరుగుతుంది, వ్యవస్థ చుట్టూ కాకుండా. సో దాంట్లో భాగంగా మన దగ్గర కూడా రేవంత్ గారి పాలనను, లేకపోతే గతంలో చంద్రబాబు గారి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు గాను, లేకపోతే కేసీఆర్ గారు, ఇట్లా వ్యక్తుల పేరు వస్తున్నది. ఆ క్రమంలో వస్తుండొచ్చు కానీ సమిష్టిగానే పోవాలనేటువంటిది మా అధిష్టానం యొక్క ఆలోచన విధానం. అలాగే వెళ్తుందని కూడా నేను అనుకుంటున్నా. ఒక్కరి నిర్ణయం తోటే అంత. సో ఇప్పుడు అంతా రేవంత్ అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతున్నారా? అందరికీ అన్ని చెప్పే చేస్తున్నారా? ఇప్పుడు కేబినెట్ మీటింగ్ జరుగుతుందంటే అందులో చర్చ జరుగుతున్నట్టే కదా. కానీ యాదగిరిగుట్టకు సంబంధించి, దేవస్థాన పాలక మండలి నియామకానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రికే ఇన్ఫర్మేషన్ లేదని ఆమె స్వయంగా చెప్పిన పరిస్థితి కదా. దేవాదాయ శాఖ మంత్రికి ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని మనం అనొద్దు. అది కేబినెట్ లో చర్చ జరగలే, వాస్తవం చెప్పాలంటే. అట్లా ఆ చర్చ అనేది కేబినెట్ లో జరగదు. నేనేమంటున్నానంటే కేబినెట్ నిర్ణయాలు సమిష్టి నిర్ణయం కింద వస్తాయి. సో ఇట్లాంటి 1, 2, 1, 6 వచ్చినప్పుడు దాన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దాంట్లో 1, 2 చోట్ల అది కనిపించింది. మొన్న మన ఉత్తమ్ రెడ్డి గారికి సంబంధించింది ఒక పౌర సరఫరా దాంట్లో ఒకటి ఆ రకంగానే ఒకటి బయటకు వచ్చింది. ప్లస్ వీరిది కూడా, ఇది కొండా సురేఖ గారిది కూడా బయటకు వచ్చింది. సరే, ఇదంతా కూడా కొద్దిగా మాకు పార్టీ పరంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. సరే, ఇప్పుడు పార్టీ అనంతా ఇంత పెద్ద పార్టీలో కొన్ని తప్పిదాలు, కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. యాదృచ్ఛికంగా జరగవచ్చు, ఇన్సిడెంటల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ సమ్ థింగ్స్ విల్ బి. ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది వెంకటస్వామి గారు. ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని కొండా సురేఖ కుటుంబ సభ్యులు చేసిన విమర్శలు ముఖ్యమంత్రి మనసుకు గుచ్చుకున్నాయి. ఇంకా ఆయన ఆ విషయాన్ని మర్చిపోలేదు. సో అందుకే యాదగిరిగుట్ట బోర్డు సంబంధించి, పాలక మండలికి సంబంధించి కొండా సురేఖకు చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నారన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ అలా కనిపిస్తున్నాయి. మరి అంత సీన్ లేదండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలను, ఈ చిన్న విషయాలను పట్టించుకుంటాడు అని నేను అనుకోవటలే. ఎందుకంటే తన టార్గెట్, తన యొక్క ఆలోచన చాలా పైన ఉంది. ఎవరో విమర్శ చేస్తే ఆ విమర్శకు దాన్ని మనసులో పెట్టుకొని ఏదో వివరించడం, దట్టు క్యాబినెట్. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ అందరికి తెలియని విషయం, నాకు తెలిసిన విషయం ఏంటంటే, సురేఖ గారిని పట్టుబట్టి వరంగల్ సీటే ఇప్పించి, నాకు కేటాయించిన సీటును క్యాన్సిల్ చేపించి, వారికి సీట్ ఇప్పించి మరీ దగ్గరుండి వారిని
వారు ఎక్కడ అంటే వారు పరకాల పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఉమ్. వారు పరకాల, నేను వరంగల్. నాకు కేటాయింపులో నాకు కత్తి గుర్తుంది. వెంకటస్వామికి అన్యాయం జరిగిందా? అది అన్యాయమా లేకపోతే ఏదో తర్వాత మాట్లాడదాం. కానీ సెప్టెంబర్ 3 నాడు 2023 సెప్టెంబర్ 3 నాడు ఐ వాజ్ అలాటెడ్ వరంగల్ ఈస్ట్ అండ్ కొండా సురేఖాజీ అలాటెడ్ టు ది పరకాల. పరకాలలో మీరైతే బాగా అంటే పరకాలలో నేను కాకుండా మీరైతే బాగా గెలుస్తారక్క. వరంగల్ నాకు సూట్ అవుతుందని మేము ఇద్దరం మాట్లాడుకున్న స్థితి ఉంది. మా మురళి గారితో కూడా మాట్లాడిన స్థితి యా, ఉంది. రైట్ సార్. సో అట్లాంటిది కొండా సురేఖకు సంపూర్ణ సపోర్ట్ చేసి వరంగల్ తీసుకొచ్చి ఆయనే మినిస్టర్ లో పెట్టుకొని ఇంత చేసిన వాడు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఇట్లాంటి నిర్ణయాలు యా, రైట్. మొత్తంగా ఒక క్లారిటీ తీసుకుంటారు. అయితే ఇచ్చారు. చాలా అంశాలు మనం మాట్లాడదాం. ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ ముందుగా ఇప్పుడు